గుంటూరు జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మంగళగిరికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. వారి వద్ద నుంచి 230 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు, 30,000 నగదు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తంగా గంజాయి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకుని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,000 రూపాయల 530 రూపాయలు 34,530 రూపాయల క్యాష్ కూడా ఉంది. దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాలయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5 మల్లికార్జున్ ఇలా 5 కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలు పెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకుని ఇంకా ముందు వీళ్ళు ఏవైతే ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను, అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి